హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యామ్స్ వరల్డ్. ఇవాళ వినాయక చవితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇవాళ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామండి. సో దేవుడి కోసం మా మమ్మీ ఏ నైవేద్యం చేసిందో పూజా విధానం ఈ వ్లాగ్లో చూసేయండి. హలో గైస్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో కొద్దిసేపట్లో పూజ స్టార్ట్ అయిపోతుంది. మా మమ్మీ దేవుడి కోసం చూడండి ఎంత బాగా అలంకరించిందో, పూలు పండ్లు ప్రసాదం పెట్టి. సో చాలా బాగా అలంకరణ చేసింది, నాకైతే చాలా నచ్చింది. సో పూజ స్టార్ట్ అయిపోయింది. మేము పూజలో కూర్చున్నాము. సో వినాయకుడి పూజకి కంపల్సరీ కంకణం కట్టుకోవాలన్నమాట. సో అయిపోయింది ఆల్మోస్ట్ పూజ. ఇప్పుడు దేవుడికి మంగళారతి ఇస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. చవితి ఎందు పొసగ సజ్జన దేవ గణపతి నిపుకుడు మంగళం నిత్య శుభమంగళం కస్తూరి ఎప్పుడు నినుగొలుతూ. సో హారతి కూడా అయిపోయింది. ఇప్పుడు అందరం దండం పెట్టుకోవాలి. సో ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టి దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. సో ఆ తర్వాత మా డాడీ కొబ్బరికాయలు కట్ చేసి ప్రసాదం చేస్తుండు. అండ్ మా మమ్మీ వెంకాయ అడుగులు వేస్తుంది. వెంకాయ అడుగులు కంపల్సరీ వేయాలి, వినాయకుడు మన ఇంటికి వచ్చినట్టు అన్నట్టుగా. సో ఇక్కడ నుండి కింది వరకు వేసాము అన్నమాట, నేను మా మమ్మీ కలిసి. సో ఆ తర్వాత ప్రసాదం పెట్టాడు మా డాడీ. సో అది కూడా తినేసాము. సో ఇప్పుడు మా మమ్మీ ఫుడ్ సెక్షన్ ఏం చేసిందో చూసేద్దాం. బోడకాకరకాయ కర్రీ, పెసరపప్పు బచ్చల కూర, పరవన్నం, ఉండ్రాలు, పాయసం అండ్ ఆలు ఫ్రై, చల్లని పెరుగు. సో అందరం కలిసి తింటున్నాం అన్నమాట. సో వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. సో అంతేనండి ఈ వీడియో. చూసారు కదా, వినాయక చవితి పూజ అయిపోయింది, అన్నం కూడా తినేసాం. సో నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.